కొన్ని అనవసరపు వివాదాలను తీసుకొచ్చి పెట్టేటటువంటిది అవుతుంది. తెలిసి తెలియక జరిగేటటువంటిది. అందులో హీరో విజయ్కి తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో విజయ్కి సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12 ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు రమ్మని. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27 టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించినటువంటి విషయం. వెంటనే ఇప్పుడు యాంటీ మోడీ యాంటీ దేశం అనాలేమో వాళ్ళందరూ అకస్మాత్తుగా రంగంలోకి వచ్చేసారు. వెళ్ళి భారతీయ జనతా పార్టీని కలుసుకో, బీజేపీని పెద్దలను కలుసుకుంటే అయిపోతుంది, మీద కేసు ఉండదు అని. ఈ పిచ్చి నాగన్నలకి తెలియంది ఏంటంటే ఆ మీటింగులో పర్టికులర్గా తొక్కిసలాట జరగడం వెనకాల కుట్ర ఉంది. రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, రాష్ట్ర సిఐడి మీద నాకు నమ్మకం లేదు, రాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మీద నాకు నమ్మకం లేదు, దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి అంటూ కోర్టును ఆశ్రయించింది విజయ్. దాని మీద విచారణ చేసిన కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అంతేగాని విజయ్ని తొక్కేయడానికి లేకపోతే తొక్కిసలాట కట్టిన సిబిఐ దర్యాప్తు ఎందుకు చేస్తుంది? కోర్టుని విజయ్ ఆశ్రయించడంతో విజయ్ కోరిక మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిబిఐ విచారణ ప్రారంభించింది. విచారణలో ప్రారంభంగా విజయ్ అనుమానాలు ఏంటో, విజయ్ అభిప్రాయాలు ఏంటో, విజయ్కి ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటో పిలిచి చర్చిస్తారు, అవి నోట్ చేసుకుంటారు. దానికి అదేదో మోడీ కావాలని చెప్పి విజయ్ని వేధించడానికి, ఏడిపించడానికి ఇదంతా చేశాడన్నటువంటి తరహా ప్రచారం చేస్తున్న వాళ్ళు రెగ్యులర్ న్యూస్ ఫాలో అవ్వకపోవడం ఒక ఎత్తు. రెండవది ఒక విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుని సాగుతున్నారనడానికి సాక్ష్యం.